బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా ద్వారకాపూడిలో విషాదం చోటు చేసుకుంది. నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని మృతి చెందారు. ఒకే ఇంట్లో ఇద్దరు వేరువేరు కుటుంబాలకు చెందిన మరో ఇద్దరు మృతి చెందారు. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన చిన్నారులు డోర్ లాక్ అవ్వడంతో అందులో చిక్కుకున్నారు. ఓవైపు ఎండ, మరోవైపు ఊపిరాడకపోవడంతో విలవిల్లాడి కన్నుమూశారు. ఊర్లో జరుగుతున్న శుభకార్యంలో అందరూ ఉండిపోవడంతో గుర్తించలేకపోయామని చెప్తున్నారు స్థానికులు. కళ్ళ ముందు తిరిగాడే చిన్నారులు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామస్తులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే, ఆట్లాడుకుంటూ కారులో దూరి డోర్ లాక్ అవ్వడంతో ద్వారకాపూడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు అన్నా చెల్లెళ్ల పిల్లలే. దీంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలకు అవధులు లేకుండా పోయాయి. బుచ్చునాయుడు భవానీ దంపతుల కుమారుడు ఉదయ్ 3వ తరగతి చదువుతున్నాడు. బుచ్చునాయుడు విజయనగరం మార్కెట్ లో పనిచేస్తున్నారు. ఇక వీరికి 9వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. ఉదయ్ ఆటల్లో చురుగ్గా ఉండేవాడు. ఊర్లో కూడా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. ఇక ఇటీవల వేసవి క్రీడా శిబిరంలో భాగంగా బాక్సింగ్ శిక్షణలో చేరాడు. ఎప్పటికైనా బాక్సర్ అవుతానని అందరితో చెప్తూ అందరూ గుండె పగిలేలా రోధిస్తున్నారు. ఇంతలోనే ఆ దేవుడు తీసుకెళ్లిపోయాడని దంపతులు గుండెలు బాదుకుంటున్నారు. ఇక బుచ్చినాయుడు సోదరి అరుణ, ఆమె భర్త సురేష్ సమీపంలోనే నివసిస్తున్నారు. వీరికి ఒక్కగానొక్క కుమార్తె మనస్విని ఉంది. ఇక సురేష్ భవన నిర్మాణ కార్మికుడు, భార్య గృహిణి. మనస్విని వీరికి ఒక్కగానొక్క పాప. అందుకే పాపను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అయితే పాప ఇక లేదన్న విషయం తెలిసి ఆ తండ్రి రోదన చుట్టుపక్కల వారందరినీ కంటతడి పెట్టించింది. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలానికి చెందిన దేవరాజపురంలో మురికి నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇక చిత్తూరు జిల్లా దేవరాజపురంలో ఒక ఇంటి నిర్మాణం కోసం తవ్విన గుంత వర్షాల కారణంగా నీటితో నిండిపోయింది. ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు శాలిని, అశ్విన్, గౌతమి ఆ గుంతలో పడి గల్లంతయ్యారు. చిన్నారుల మృతదేహాలు వెలికి తీసిన తర్వాత అక్కడి బంధువులు, స్థానికులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. వారి మృతి పట్ల గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ రెండు ఘటనలు అక్కడి వాసులతో పాటు రాష్ట్ర ప్రజల హృదయాలను కలిచివేసింది.